రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనము. దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కావాల్సింది ఏంటో అడుగుతున్నాడు. చూడండి 18వ అధ్యాయం 12వ వచనం చదవండి. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి, మనలో ప్రతివాడును అంటే ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఎవరు చిన్నపిల్లలని పెద్దోళ్ళని కాదు, ప్రతి ఒక్కరు, మనలో ప్రతివాడు తన్ను గూర్చి అంటే ఎవరికి వారిని గూర్చి దేవునికి, చూడండి ఒక బాధ్యత ఉంది, ఒక క్రమం ఉంది. దేవుని దృష్టికి, దేవుడి సృష్టిలో ఒక క్రమం ఉంది. మనలను ఏర్పరచుకోవడంలో ఆయనకు ఒక క్రమం ఉంది, ఆయనకు ఒక లెక్క ఉంది. వాటిని దేవునికి మనం అప్పజెప్పవలసి ఉన్నది. ఈరోజు దేవుడు అదే అడుగుతున్నాడు, లెక్క ఏది నీది? ఈరోజు వరకు తెలియపోవచ్చు నీ లెక్క ఏది, నీ జీవిత కాలం అంతా ఉండవలసినటువంటి లెక్క ఏదని అడుగుతున్నాడు. ఇంకొక వచనం చదువుకుందాం. ఇంకొక వచనము మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనము. నేను నీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. అంటే నువ్వు వ్యర్థమైన మాటలు ఈ లోకంలో ఉన్నంత కాలంలో వ్యర్థమైన మాటలు మాట్లాడితే, పనికిరాని మాటలు మాట్లాడితే, ఎవరి గురించి ఆయన అబద్ధముగా మాట్లాడితే, వ్యర్థముగా మాట్లాడితే, దాన్ని గురించి కూడా ఆయన లెక్క తీస్తున్నాడు. అర్థమవుతుందా? దాని గురించి కూడా లెక్క తీస్తున్నాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, నువ్వు ఏదైతే వ్యర్థంగా మాట్లాడావో దాని నిమిత్తం క్షమాపణ పశ్చాత్తాపం పడితే అది బయటికి తీయడు ఆయన. ఆ వ్యర్థమైన వాటి గురించి, వ్యర్థమైన మాటలను గురించి ఆయన మాట్లాడు, బయటికి తీయడు. అర్థమవుతుందా? దేవుడిచ్చినటువంటి ఆయుష్ కొద్ది దేవుని గారే ఇద్దాం. దేవుడిచ్చిన ఆహారము చక్కగా తింటున్నాం, చక్కగా దేవునికి కొద్ది సమయాన్ని ఇద్దాము. ఆయన ఏం అడుగుతున్నాడు? లెక్క కావాలని అడుగుతున్నాడు. నీకు ఇచ్చిన దాంట్లో లెక్క ఏది అని అడుగుతున్నాడు. నీకు ఇచ్చినటువంటి ఆయుష్లో, నీకు ఇచ్చినటువంటి సమయంలో నా లెక్క ఏదని అడుగుతున్నాడు. నీకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతలో నా లెక్క ఏదని అడుగుతున్నాడు. మళ్ళీ ఇంకో వచనం చూద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రికలో, ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము. బైబిల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూసి వాక్యం చూడవలసిందిగా కోరుతున్నా. మరియు ఆయన దృష్టికి, ఏప్రిల్ 4:13, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు, చూడండి, మనం ఎవరికైతే లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి సమస్తము, అంటే నువ్వు అబద్ధం చెప్పడానికి లేదు, మొత్తం తేటగా ఉంది. నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి, అర్థం ఎంత క్లీన్గా ఉంటుంది, అట్లాగే నువ్వు క్లియర్గా కనపడుతున్నావు, దేవునికి క్లియర్గా కనపడుతున్నావు, ఏ మసక లేదు అందులో. అర్థమవుతుందా? చూడండి ఏమంటున్నాడు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగలేక, నువ్వు ఏదైతే లెక్క చెప్పవలసి ఉన్నదో దేవునికి అంతా తెలుసు. అయితే నీ నుంచి ఆయన కోరుకుంటున్నాడు లెక్క అప్పచెప్పవలసి ఉన్నదని. ఇప్పుడు మనం ఒక ఉపమానం, క్రీస్తు ప్రభు వారు చెప్పిన ఉపమానంకి వద్దాము. చూడండి, ఒక యజమానుడు ఉన్నాడు. అతని పొరుగురు వెళ్తూ 3 దాసులు ఉన్నారు. ఆ దాసులకి తలంతులు ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. తిరిగి మరలా వచ్చాడు. మరలా వచ్చి వాళ్ళందరినీ ఒక మాట అడుగుతున్నాడు. ఏంటా మాట? మత్తయి సువార్త 25వ అధ్యాయము 19వ వచనం. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి, చూడండి, వారి యొద్ద లెక్క చూచుకొనును. చూడండి, ఆ యజమానుడు లెక్క ఎలాగ చూస్తున్నాడో దేవుడు మనందరి విషయంలో కూడా ఏమన్నాడు? ప్రతివాడు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది అన్నాడా లేదా? ప్రతివాడు లెక్క అప్పచెప్పవలసి ఉన్నాడు. ఎవరికి? దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఇదే ఉపమానంగా క్రీస్తు ప్రభు వారు చెప్పారు. యజమానుడు అంట ఒక 3 వ్యక్తులను పిలిచాడంట. 3 వ్యక్తులను పిలిచి వారికి
తలాంతులు ఇచ్చాడు. మొదటి వానికి ఎన్ని తలాంతులు? రెండో వానికి, మూడో వానికి 1 తలాంతు. ఆయన వెళ్ళిపోయాడు, పొరుగురు వెళ్ళిపోయాడు, ఆయన పని చూసుకొని వచ్చాడు. ఆయన దాసులను పిలిచి ఏం చెప్పమన్నాడు? లెక్క అప్పచెప్పమన్నాడు. యజమానుడు, మన యజమానుడు క్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. చూడండి, ముగ్గురిని ఎంచుకొని పిలుచుకున్నాడు. ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన పిలుచుకున్నవాడే కాబట్టి ఆయన తీర్పు దినమున ప్రతి ఒక్కరిని అడుగుతాడు లెక్క. ఆయన యజమానుడు ఉపమానంలో యజమానుడు ముగ్గురికి తలాంతులు ఇచ్చాడు, అంటే ఆ ముగ్గురికే పని ఇచ్చాడు. అట్లాగే సంఘంలో ప్రతి వాడిని అతను పిలిచి వారికి ఆ తలాంతు ఇస్తున్నాడు. ఇప్పుడు లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత ఎవరిది? ప్రతివానిది. ఇంకా అనుకుందాం, ఎవరికి వారు నాది, నేను లెక్క అప్పచెప్పాలి. నా లెక్క అంతా నాకు తెలుసు. ఎక్కడ తెలుసు అంటే నా మైండ్లో తెలుసు. ఇది రాసేది కాదు, పెట్టేది కాదు. ఎవరైనా డైరీ రాసుకుంటే అలవాటు ఉంటే మొత్తం రాసుకోండి. మంచిగా రాసుకుంటారు, చెడ్డ ఎవరు రాసుకుంటారా? రాసుకోరు. ఎవరైనా దొంగతనం చూస్తే చెడ్డ ఎవరు రాసుకోరు, అంత మంచియే. డైరీ తిప్పి చూస్తే అంత మంచి, ఏంటి ఎంత మంచోడు అనుకుంటాం. కానీ వాస్తవానికి నీకు దేవుని తెలుసు, నీకు దేవుని తెలుసు. అవన్నీ ఎక్కడ ఉంటాయండి? మైండ్లో. ఆ లెక్క అంతా ఎక్కడ ఉంటుందంటే నీ ఆలోచనలో, నీ మైండ్లో ఉంటుంది. కానీ ఆయనకి తేటగా నీ మైండ్ కనపడుతుంది, తేటగా నీ మైండ్ కనపడుతుంది. ఇప్పుడు లెక్క అప్పచెప్పవలసినటువంటి బాధ్యత. యజమానుడు వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. ఆ ముగ్గురు వ్యక్తుల్ని పిలిచాడు. మొదటి వాడికి కలిగినటువంటి తలాంతు 5 తలాంతులు, మరి 5 తలాంతులను తీసుకొని వచ్చాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. తన లెక్క పూర్తి అయిపోయింది చక్కగా. మొదటి వాని లెక్క పూర్తి అయిపోయింది. రెండవ అతను వచ్చాడు. అతనికి 2 తలాంతులు ఇచ్చాడు. ఇంకొక 2 తలాంతులు సంపాదించాడు. ఆ సంపాదించింది కూడా తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చాడు? యజమానుడికి ఇచ్చాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. మూడోవాడు వచ్చాడు. మూడోవాడికి ఎన్ని తలాంతులు? 1 తలాంతు. 1 తలాంతు. దీన్ని నేను పోగొడతానో ఉంచుతానో తెలియదు అనుకొని ఆయన భూమిలో పెట్టేసుకొని యజమానుడు పిలిచినప్పుడు దాన్నే తీసుకొని వచ్చి అతనికి తిరిగి ఇచ్చేశాడు. విషయం ఏంటంటే, ఇంకా ఉపమానం కొనసాగిద్దాం. దీనికే ఉపమానం కొనసాగిద్దాము. సంపాదించలేకపోయాడు, 1 తలాంతును కూడా ఎక్కువ సంపాదించలేకపోయాడు. ఈరోజు క్రైస్తవులు ఈ రీతిలోనే ఉన్నారు. చూడండి, ప్రతి వాడు లెక్క అప్పచెప్పవలసి ఉంటే ఈ యజమానుడి దాసుల్లో 3వ దాసుడు ఏ రీతిగా తన లెక్కను చూపించలేకపోయాడో, క్రైస్తవులైనటువంటి మనలో అనేకులు కూడా లెక్కను ఇదే రీతిగా చూపించలేకపోతున్నారు. ఇంకా కొంచెం ఉపమానాన్ని ముందుకు తీసుకెళ్తే, 1 తలాంతును ఆయన ఏం చేశాడంట? వాడేసుకున్నాడు అనుకుందాం. 1 తలాంతును ఏం చేశాడు? వాడేసుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు వాడేసుకున్న అతడు క్రీస్తు ప్రభువారు యజమానుడు పిలిచినప్పుడు ఆయన రాలా. ఏది? ఆ 3వ తలాంతు తీసుకున్నవాడు రాకపోయేసరికి ఎందుకు రాలేదు అని అడుగుతున్నాడు. అర్థమైందా? ఈరోజు క్రైస్తవ్యం కూడా రాలేనటువంటి స్థితిలోనే ఉన్నారు. ఆయన పిలిచినప్పుడు రాలేనటువంటి స్థితిలోనే ఉన్నాడు. ఇప్పుడు యజమానుడు ఇంటికే వెళ్ళాడు. ఎందుకు రాలేదు లెక్క అప్పచెప్పడానికి అని అడిగాడు. ఎందుకు రాలేదు అని లెక్క అప్పచెప్పడానికి వెళ్ళినప్పుడు, నువ్వు ఇచ్చిన తలాంతు నేను వాడేసుకున్నానయ్యా, ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. నువ్వు ఇచ్చిన తలాంతు నేను వాడేసుకున్నా, ఇవ్వడానికి నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. ఆ యజమానుడు ఆ దాసుని ఏం చేయాలి? కానీ యజమానుడు ప్రేమ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి క్షమించాడు. యజమానుడు క్షమించాడు. ఇప్పుడు మరలా రా, నా దగ్గరికి రా అంటున్నాడు. సరే, నేను నిన్ను క్షమిస్తా. ఈ తలాంతు నువ్వు వాడేసుకున్నావు, ఈ తలాంతు నువ్వు అమ్మేసుకున్నావు, ఈ తలాంతు నువ్వు పోగొట్టుకున్నావు, నిన్ను క్షమించగలను, మరలా నా దగ్గరికి రా అని పిలుస్తున్నప్పుడు రాలేనటువంటి క్రైస్తవ్యంలో మరలా ఈరోజు ప్రతివాడు ఉన్నాడు లెక్క అప్పచెప్పకుండా. రాలేనటువంటి క్రైస్తవంలో ప్రతివాడు మరలా అక్కడే లెక్క అప్పచెప్పకుండా ఉన్నాడు. మరలా ఈసారి అడుగుతున్నాడు, మరలా ఎందుకు లెక్క అప్పచెప్పడం రాలేకపోయావు అని అడిగితే ఈసారి ఏం చెప్తున్నాడు? నాకున్న శ్రమలో కష్టాలు నీకేం తెలుసు అంటున్నాడు. అదే దాసుడు, అదే యజమానుడు అడుగుతున్నాడు,
ఈసారి దేనికి ఆగిపోయాడంట? లెక్క అప్పచెప్పకపోవడానికి కారణం ఏంటి? శ్రమ, కష్టాలు. నీకేం తెలుసు నా శ్రమలు కష్టాలు అన్నాడు. మరలా యజమానుడు అంటున్నాడు, నీవు నా యొద్దకు రా, నీకు స్వాస్థ్యమునిస్తాను, విస్తారమైన ఆశీర్వాదమునిస్తాను, నిన్ను ఆస్తికర్తలనుగా నేను మారుస్తాను అంటున్నాడు. అర్థమైందా? ఇదే యజమానుడు మాట్లాడుతున్నాడు. అయినా సరే వసనాడా? ఆ దాసుడు రాలా. మరలా ఈరోజు అదే స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవ్యము దేవుడు మనలను ఎంచుకుంది ఈ రీతిగా తన బిడ్డలను చూడటానికి కాదు, ఇటువంటి స్థితిలో చూడటానికి కాదు. ఆయన ఎంచుకుంది ఆయన పోలిక చొప్పున ఆయన స్థితిలో ఈ రీతిగా ఉండటానికి కాదు. మొదటి ఇద్దరు ఏ రీతిగా వారి యొక్క తలాంతులు తిరిగి ఎలాగ అప్పచెప్పారో మనం కూడా లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. ఆ మొదటి ఇద్దరిలా ఉంటావా, లేక మూడో వ్యక్తిగానే మిగిలిపోతావా ఈ లోకంలో? ఆ మొదటి ఇద్దరు వ్యక్తులు మటుకే పరలోక రాజ్యమును సంపాదించుకున్నటువంటి వాడు. మూడో వ్యక్తి నిత్య నరకానికి పాత్రుడుగా ఉన్నాడు. కాబట్టి లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు మీరు. ఈ ఉపమానం ఎవరి గురించి అంటే, ఉపమానం ముగ్గురు దాసులు ఉన్నారో లేదో తెలియదు, అసలు లేరు, అది ఉపమానంలో లేరు. కానీ ఇంతకు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, సంఘంలో ఉన్న ప్రతి వాణి గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ యజమానుడు ఎవరంటే క్రీస్తు ప్రభువారు, దాసులు ఎవరంటే నువ్వు మనందరమే. దాసులం ఎవరంటే నువ్వు మనందరమే. మొదటి ఇద్దరు ఉన్నారో లేదో తెలియదు, కానీ మూడో వ్యక్తి మట్టి ఖచ్చితంగా ఉన్నాడు. మొదటి ఇద్దరు ఉన్నారో లేదో తెలియదు, మూడో వ్యక్తి మట్టి ఖచ్చితంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నావు నువ్వు? లెక్క అప్పచెప్పవలసి ఉన్నది దేవునికి లెక్క అప్పచెప్పవలసింది. తీర్పు దినమందు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. దేవుని రాకడ విషయంలో లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఈరోజు అందుకే అంటున్నాడు, తినుము, త్రాగుము, సుఖించుము. ఒకరోజు ఏం చేయాలంట? లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. మరలా ఇంకో ఉపమానం కొద్దాము. యజమానుడు తనకు ఉన్నటువంటి ఒక పంట భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. ఆ పంటలో గోధుమలు వేశాడు. తెల్లారయ్యేసరికే ఎవరో గురుగులు కూడా వేశారంట. గురుగులు అంటే వేరే గడ్డి లాంటిది, చెత్త లాంటిది. అర్థమైందా? వేరే గడ్డి లాంటిది గురుగులు వేశారు. తెల్లారి వచ్చి చూసినప్పుడు, పనివారు వచ్చి చూసినప్పుడు ఆ గోధుమలతో పాటు ఏం పెరిగినాయి అంట? గురుగులు కూడా పెరిగినాయి. వెంటనే ఆ పని వాళ్ళు వెళ్ళి యజమానుడితో అన్నారు, అయ్యా మనం అయితే గోధుమలే విత్తాము కదా, మరి ఈ గురుగులు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే, ఇదిగో అపవాది అవి విత్తి ఉంటాడు, అపవాది వాటిని విత్తి ఉంటాడు. కాబట్టి వాటి జోలికి మీరు వెళ్ళకండి, వాటిని పెగిలించకండి, వాటిని తీయబాకండి. కోతకాలం వరకు వాటిని అలాగే ఎదగనివ్వండి. కోతకాలం వచ్చినప్పుడు ముందు ఆ గురుగులను తీసి వేరి పారేసి వాటిని ఏం చేద్దాం? కాల్చివేద్దాం అంటున్నాడు. చూడండి, ప్రతి వాడు తన తీర్పు దినమున ఏం చేయాలంట? లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. నీ లెక్క ఏదని అడుగుతూనే ఉంటారు. లోకంలో ప్రతి విషయంలో లెక్కలే కావాలి మనకు. చూడండి, ఈజీగా దేవుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంటే మీకు లెక్క ఉందా లేదా? ఉంది. ప్రతి ఒక్కరికి ఒక లెక్క ఉంది. 35 సంవత్సరాలు, 36 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25, 30, ఎవరికి ఇచ్చింది? ప్రతి వానికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుషే. నీ సొంతది కాదు, నాది కాదు. ఆయన ఇస్తున్నాడు. చూడండి, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, తినడానికి ఆహారం, నివసించడానికి ఇల్లు, మాట్లాడడానికి నోరిచ్చాడు, నడవడానికి, చూడడానికి, ఇదంతా దేవుడు ఇచ్చాడు. మరి వీటన్నిటికీ మనం లెక్క చెప్పాలి. చక్కగా కరెంటు బిల్లు కడుతున్నాం, అన్నిటికీ లెక్క ఉంది. దేవుడికి ఏం చెల్లిస్తున్నావు? ఇది కావాలి మనకు. దేవునికి ఆ లెక్క నువ్వు అప్పచెప్పాలి. ఆ బాధ్యత మనకుంది. కాబట్టి దేవుడు కోరుకున్నది మనం సిద్ధపడి ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే ప్రయత్నించాలి. దేవుడు ఇవ్వడానికి ప్రయత్నించాలి. లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. అందుకే చదువుకున్నాం, ప్రతి వచనంలో 14, 12 ప్రతి వాడు తన లెక్క అప్పచెప్పవలసి ఉన్నది.
దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఇందులో ఎవ్వరు ఆ, లేనటువంటి వారు కాదు. ప్రతి ఒక్కరూ లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఇంకొక మాట చూడండి మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం. కావున కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన, చూడండి పరలోక రాజ్యము ఉపమానంగానే చెప్తున్నాడు కానీ అది వాస్తవము. ఒక రాజు అంట లెక్కను చూసుకుంటున్నాడు. ఒక రాజు పరలోక రాజ్యమునకు వచ్చే వారి యొక్క లెక్క ఆయన చూసుకుంటున్నాడు. దేవుడు తన పనిలో తన ఉన్నాడు. ఇంతమంది ఉన్నారు, ఒక 50 మంది ఉన్నారు. 50 మందిలో పరలోక రాజ్యమునకు వచ్చే లెక్క ఆయన చూసుకుంటున్నాడు. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది సిద్ధపడ్డారు, ఎంతమంది సిద్ధపడ్డారు. కాబట్టి చూడండి, ఆ యజమానుడు ఉపమానంగా మాట్లాడుతున్నాడు. లెక్క చూచుకొని కోరిన యొక్క రాజును పోలినది. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడిను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించును. చూడండి, ఒక వ్యక్తికి తీసుకొచ్చాడు, లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఎంత లెక్క చూడండి, 10,000 తలాంతులు. 1 కాదు, 5 కాదు, 2 కాదు, 1 కాదు. ఎన్ని తలాంతులు అంట? 10,000 తలాంతులు. ఈ 10,000 తలాంతులు లెక్క అప్పచెప్పాల్సి ఉన్నది. అతడు చెప్పలేకపోవడం చేత ఏమంటున్నాడు యజమానుడు? అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించను. నువ్వు ఎట్టాగైనా సరే అప్పు తీర్చేయాలి. అమ్మివేసి భార్యను, పిల్లలను, అందరినీ, స్థలము ఉంటే స్థలం, పొలం ఉంటే పొలం, అన్నిటిని అమ్మివేసి ఏం చేయాలంట? అప్పు తీర్చవలెను ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము. చూడండి, సాగిలపడి మ్రొక్కుతున్నాడు. సాగిలపడటం అంటే ఒక గొప్ప స్థితి దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట. అది ఒక భయమును చూపిస్తుంది. సాగిలపడటం అనేది, దేవుని ఎదుట సాగిలపడటం అనేది ఒక భయమును చూపిస్తుంది, ఒక ప్రేమను చూపిస్తుంది, ఒక తగ్గింపును చూపిస్తుంది. ఇంకా ఏం చూపిస్తుంది అంటే, నీవు తప్ప నాకు ఎవరూ లేరు, నీవే నాకు ఆధారము అనే ఒక అర్థము నీ జీవితంలో నీవు దేవునికి ఇచ్చే విలువను అది చూపిస్తుంది సాగిలపడటము. కాబట్టి మీ ఇంట్లో మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు సాగిలపడటం కూడా నేర్చుకోండి. అర్థమైందా? ఏమంటున్నాడు? ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొను, అంటే కోపం తెచ్చుకోబాకు. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, యజమానుడు అన్నిటిని అమ్మివేసాయి, నా అప్పు నువ్వు తీర్చాల్సిందే అన్నాడు. కొంచెం ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను. ఇప్పుడు అదే ఇందాక యజమానుడు 3 దాసులను గురించి మాట్లాడుకున్నా. చివరి దాసు ఏ తలంతు తీసుకురాలా. ఇప్పుడు అతనే సాగిలపడి నమస్కరించి ఓర్చుకొనుము అంటున్నాడు, ఎలాగోలా తీరుస్తానంటున్నాడు. కానీ యజమానుడు వెంటనే కనికరపడి ఏం చేశాడు? క్షమించి వదిలిపెట్టేశాడు. క్షమించడం అంటే నువ్వేమీ చెల్లించాల్సిన అవసరత లేదు, ఏమీ చెల్లించాల్సినటువంటి అవసరత లేదు. చూడండి, ఎప్పుడైతే నీవు లెక్క నీ దేవుడైన యెహోవాకు నువ్వు తెలియపరిచినప్పుడు అప్పుడు ఆ ప్రతి లెక్కను ఆయన చూస్తాడు. ప్రతి లెక్క ఆయన చూస్తాడు. చేయవలసినటువంటి సామర్థ్యం కలిగి మనం ప్రతి లెక్క చేయవలసి ఉన్నప్పుడు ప్రతిదీ ఆయన చూస్తాడు, ప్రతిదీ దేవుడు చూస్తాడు. కాబట్టి ఈ లోకంలో బ్రతికున్నప్పుడు నీ దేవుడైన యెహోవాకు నీవు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఇంతకీ ఎలా చెప్తారు లెక్క? ఎలా చెప్తారు లెక్క? ప్రతి మాట మనం దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఎలా చెప్తాం ఆ లెక్క? ప్రార్థన ద్వారా. ఇంకా సహజమైన మొత్తం మనం ఎలాగ చెల్లించగలుగుతాం అంటే ప్రార్థన ద్వారే. చూసారా ఎలా లెక్క అప్పచెప్పాడు ఆయన? సాగిలపడి. వానికి ఏమీ లేదు కాబట్టి సాగిలపడ్డాడు. అయితే మనం ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి. యజమానుడు ముందు వచ్చినటువంటి దాసులు, ఇద్దరు దాసులు వారి యొక్క తలాంతులు ఏం చేశారు? రెట్టింపు చేశారు, కష్టపడి వాటిని సంపాదించారు.
కష్టపడి వాటిని సంపాదించారు. కాబట్టి నీవు కష్టపడి తలాంతులను పోగొట్టుకొనక సంపాదించే వాని వలె నువ్వు ఉండాలి. ఆ స్థానంలోనే దేవుడు నిన్ను నన్ను చూడాలనుకుంటున్నాడు. ఆ స్థానంలోనే నేను ఫలించాలి అని దేవుడు అనుకుంటున్నాడు. ఫలించాలని దేవుడు అనుకుంటున్నాడు. నువ్వు సాగిలు పడితే ఖచ్చితంగా క్షమిస్తాడు, కాదంట్లా. కానీ ఆ ఇద్దరు ఏ రీతిగా వారి యొక్క తలంతులను కాపాడుకున్నారో, తీసుకొచ్చి దేవునికి ఇచ్చారో, యజమానుడికి ఇచ్చారో, అదే రీతిగా నీకున్నటువంటి తలాంతులను నువ్వు తిరిగి నీ యజమానుడైన యెహోవా దేవునికి నీవు లెక్క అప్పజెప్పవలసి ఉన్నది. చూడండి, వ్యర్థముగా మాట్లాడి ప్రతివాడు తన లెక్క అప్పజెప్పవలసి ఉన్నది. అయితే నీతిమంతుడిగా మాట్లాడేవాడు కూడా తన లెక్కను అప్పజెప్పవలసి ఉన్నవాడే ఉన్నాడు. చక్కగా అప్పచెప్తాడు, దానికి ఏం భయం లేదు. ఆ నీతిమంతులే ఈ ఇద్దరు దాసులు, మొదటి ఇద్దరు దాసులు. ఈ మూడో వాడు ఏంటంటే నీతిమంతుడు కాదు. అర్థమవుతుంది కదా, కానటువంటి వాడు. చూడండి, ఆయన ఆ ఇద్దరు వలె మనం ఫలించాలి అనుకుంటున్నాడు. ఒక 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఆ 10 మందిని దేవుడు, ఆ 10 మందిని క్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచారు. తిరిగి ఎంతమంది వచ్చారు? ఒకడే వచ్చాడు. మిగిలిన వారు లెక్క ఏది మరి? మిగిలిన 9 మంది ఏరి? ఈరోజు క్రైస్తవులైనటువంటి మనలో కూడా ఇదే స్థితిలో ఉన్నారు. మనలో 10 మందికి, మనందరం ఒక 50 మంది కుష్ఠరోగులమైతే ఒక 10 మంది మటుకే ఉన్నాము. 10 మంది మటుకే ఉంటున్నాము. ఈ 10 మంది ఎవరంటే ఆ ఇద్దరు దాసులే. ఈ 10 మంది ఎవరంటే ఆ ఇద్దరు దాసులు. వారికి ఉన్న తలాంతును వారు లెక్క అప్పచెప్తున్నారు. కానీ మిగిలిన 40 మంది లేదు, లోకానుసారంగానే ఉన్నారు. కానీ మనం ఎలాగంట దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. నీ ప్రతి లెక్క దేవునికి అప్పచెప్పాలి. తేటగా చూస్తున్నాడు ఆయన, నిన్ను గమనిస్తున్నాడు ఆయన, నీ అడుగు జాడలను ఆయన గమనిస్తున్నాడు. అంతెందుకు, ఈ వారంలో మనం తెలిసి తెలియక ఎన్నో తప్పిదాలు, అపరాధములు చేసి ఉండొచ్చు, తెలియకపోయినా చేసి ఉండొచ్చు. బట్ అన్నిటిని కూడా దేవుడు గుర్తుపెట్టుకునే ఉంటున్నాడు. నీవు లెక్క అప్పచెప్పవలసి, సాగిలపడి క్షమించాలి అని కోరాలి దేవుని ఎదుట. లేదంటే నీ యొక్క లెక్క అలాగే మిగిలిపోయి ఉంటుంది. నీ లెక్క అలాగే మిగిలిపోయి ఉంటుంది. చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము ఒక మాట ఉంది. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 16వ వచనం 2వ లైన్ చూడండి. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో రూపింపబడక మునుపు. ఒక దినము పుట్టి ఒక దినం కూడా కాలేదంట. నా దినములన్నీ గ్రంథములో లెక్కింపబడి ఉన్నవంట. అన్నీ రాయబడి ఉన్నాయి. అన్నీ వ్రాయబడి ఉన్నాయి. నీ యొక్క క్షమాపణ, నీ పశ్చాత్తాపము వాటన్నిటిని మార్చేస్తుంది. నీ భక్తి జీవితము అన్నిటిని మార్చేస్తుంది. అర్థమైంది కదా? నీ భక్తి జీవితం, నీ క్షమాపణ, నీ సాగిలపడే విధానము వాటన్నిటిని కూడా ఏం చేస్తుందంట? నీ స్థితిగతులను మార్చేస్తుంది. నీ స్థితిగతులను మార్చేస్తుంది. కాబట్టి సమస్తము సాధ్యమే, సమస్తము చేయగల దేవుని ఎదుట నీవు సాగిలపడు. కాబట్టి ఆ ముగ్గురు దాసుల్లో ఇద్దరు దాసులుగా ఉన్నవారిగా నీవు దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నవాడవై ఉన్నావు. వాళ్ళిద్దరిలాగా నువ్వు ఫలించాలనుకుంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము, క్షమించాలి, 15వ అధ్యాయము 8వ వచనము. మీరు బహుగా ఫలించడం వలన, చూడండి, మీరు బహుగా ఫలించాలి అంటున్నాడు. అంటే వాళ్ళిద్దరి వల్లే మనం బహుగా ఫలించాలి. ఈ బహు అనే మాట ప్రతి ఒక్కరూ మీ జీవితంలో గుర్తుంచుకోవాల్సినటువంటి మాట. మీ ప్రార్థనలో అది యాడ్ చేయండి, మీ ప్రార్థనలో ఉంచండి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు అంటున్నాడు. చూడండి, దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి వాడు ఎలాగ లెక్క అప్పచెప్పవలసినదో అలాగే ప్రతి వాడు లెక్క అప్పచెప్పిన వాడు బహుగా ఫలిస్తాడు అంటున్నాడు. ఆ ముగ్గురు దాసులలో ఇద్దరి దాసులే ఫలించారు.
అలాగా మీరు కూడా బహుగా ఫలించాలి అంటున్నాడు. కానీ మనలో ఎలాగున్నారంట? ఇప్పుడు ఆ 15వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం నేర్చుకుందాం. ఆ 15వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి. ఆయన ఒక వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం చేస్తున్నాడు. సాధారణంగా వ్యవసాయం చేశాము, ఏదన్నా విత్తనాలు వేశాము, అవి ఎదగాలంటే ఏదో కొన్ని రసాయనాలు మందులు ఉంటాయి కదా, అవి కొనుక్కొచ్చే వెయ్యాలి. అవి ఎదగాలంటే అవి కొనుక్కొచ్చే వేయాలి. కానీ ఒక వ్యవసాయకుడు అవి ఫలించడానికి తన రక్తమును చిందించాడు. ఆ వ్యవసాయంలో పంట ఫలించడానికి తన శరీరము నలగొట్టబడింది. ఇంతకీ ఆ వ్యవసాయంలో వేసినటువంటి విత్తనం ఏంటి? ఆ? ఆ వ్యవసాయం కోసము ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆ వ్యవసాయంలో ఉన్న విత్తనం ఎదగటం కోసము తన శరీరం నలగొట్టబడింది. ఇప్పుడు ఆ వ్యవసాయంలో ఉన్న విత్తనం ఏంటి? వెరీ గుడ్. ఎవరమంట? మనమే, మన మొహాలే. ఈ అందమైన మొహమే. ఇదే ఎదగాలంట. ఇంకా ఎంత ఎత్తి ఎదుగుతాం? ఎదగడానికి ఎదుగుతున్నాం, ఎట్లాగే ఎదుగుతున్నాం. వయసు అయ్యే కొంది అన్ని వైపులు ఎదుగుతాం. కానీ లోపల ఉన్న ఆత్మ మటుకి ఏడో గింజంత ఉందంట. ఆకారం మటుకి చాలా ఉంది, లోపల ఆత్మ ఎదిగే విషయంలో అయితే చిన్నది. కనిపించట్లేదు కొంతమందికి అయితే, అది కూడా లేదు అసలు కనిపించట్లా. భ్రమపడుతున్నారు మీరు. దేవుడు లేడని, ఉన్నాడో లేదో అని భ్రమపడుతున్నారు. అర్థమవుతుందా? మీకు ఒక ఆలోచన చూడండి. ప్రతి దానికి ఒక యజమానుడు ఉన్నాడు. ఇంటికి ఒక యజమానుడు ఉన్నాడు, గ్రామానికి యజమానుడు ఉన్నాడు, మండలానికి ఉన్నాడు, నియోజకవర్గానికి ఉన్నాడు, జిల్లాకు ఉన్నాడు, రాష్ట్రానికి ఉన్నాడు, దేశానికి ఉన్నాడు. మరి ఈ భూమి అంతటికి యజమానుడు ఎవరు? దేవుడే. ఉన్నాడా లేదా? ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన మనలను చూస్తున్నాడు. మనలను మటుకే కాదు, ఆయన స్వాధీనంలో సూర్య చంద్ర నక్షత్రములు, భూమి, అర్థమవుతుందా? అనేక జీవరాశులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. వర్షాలు పడాలి. ఎవరిని అడుగుతాం? ఎవరిని అడుగుతామా? పోయి ఏ మనిషినైనా వర్షం పడాలి, వర్షం ఇవ్వని అడగలుగుతామా? ఎవరిని అడగాలి? దేవుణ్ణే కదా అడిగేది. దేవుని అడుగుతాం. ఎందుకు అడుగుతున్నావు దేవుణ్ణి వర్షం పడాలని? ఉన్నాడనే కదా వర్షం అడుగుతున్న దేవుణ్ణి. మరి ఆయన ఉన్నప్పుడు ఆయన చెప్పే మాటలను ఎందుకు మనం వినలేకపోతున్నాం? ఎందుకు మనం నడవలేకపోతున్నాము? కాబట్టి జాతకేనండి, ప్రతి వాడు తన లెక్క అప్పచెప్పవలసిన వాడు అన్నాడు. ఆయన ఒక వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన ఆ వ్యవసాయంలో ఒక పంటను పండిస్తున్నాడు. చూడండి, పంటను పండిస్తున్నాడు. అది ఎరగటం కోసం, ఫలించడం కోసం తన యొక్క శరీరము నలగొట్టబడింది, రక్తము చిందింపబడింది. ఆ పంట కోసం తను ప్రాణం పెట్టాడు. ఆ పంట ఫలించడం కోసం తను ప్రాణం పెట్టాడు. చూడండి, ఆ వచనాలు చదువుకుందాము. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఫలించని తీగను ఏమవుతుందంట? తీసి పడేస్తాడు. ఫలింపని తీగ తీసి పడేస్తాడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిని ఆశీర్వదిస్తున్నాడు. పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై మీరున్నారు. చూడండి, ఇప్పుడు ఆయన ఒక వ్యవసాయం చేస్తున్నాడు. ఆ వ్యవసాయంలో ఆయన మనలను విత్తాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్ముతామో, ఫలించు వారిగా ఉన్నామో, ఇంకా దానివల్ల ఏం చేస్తున్నాడంటే మనలను పవిత్రులుగా చేస్తున్నాడు. అంటే ఫలించడం వల్ల మనం ఇప్పుడు ఏమవుతున్నాము? పవిత్రులనుగా అవుతున్నాం. కాబట్టి ఫలించడం ద్వారానే పవిత్రులుగా అవుతారు ప్రతి ఒక్కరు. ఎలాగ ఫలిస్తామంటే ఆయన వేస్తున్నటువంటి వ్యవసాయం లేదా ఆయన మార్గంలో ఉంటేనే మనము
ఫలిస్తాము. ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడే మనం ఫలిస్తాము. ఇప్పుడు ఆయన చిత్తము ఈరోజు ఏమై ఉన్నదంటే ప్రతి ఒక్కరూ లెక్క అప్పజెప్పవలసిన వారై ఉన్నారు. ఆ లెక్క అప్పజెప్పవలసిన వారై ఉన్నారు కాబట్టి నువ్వు లెక్క అప్పచెప్తేనే ఫలించిన వాడుగా ఉంటావు, బహుగా ఫలించిన వాడవిగా ఉంటావు. ఫలించిన వాడవైతే నువ్వు పవిత్రునిగా మార్చబడతావు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపుతావు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. చూడండి, ఒక చివరి తలాంతు పొందినవాడు రాలేదని చెప్పి ఒక ఉపమానం మాట్లాడుకున్నాము. రాలేదు, వెళ్ళిపోయాడు. ఎందుకు రాలేదు అంటే తనకున్నటువంటి కష్టము, శ్రమలు, లేదా తన తలంతును వాడేసుకొని రావడానికి ఇష్టం లేదు అనుకుంటున్నాడు. రావడానికి ఇష్టం లేదు అనుకున్నాడు. యజమానుడికి తెలియకుండా దాక్కొని తిరుగుతున్నాడు. యజమానుడు కనపడితే ఏమడుగుతాడు అని భయంతో దాక్కొని తిరుగుతున్నాడు. మొహం చూపించకుండా తిరుగుతున్నాడు, రాకుండా తిరుగుతున్నాడు, రాను అని చెప్పి తిరుగుతున్నాడు. తన ఇష్టానుసారంగా తన సొంత ఆలోచనలు చెప్పిన తిరుగుతున్నాడు. ఆ దాసుడు తనకి ఇష్టమైనటువంటి జీవితంతో తను తిరుగుతున్నాడు. దేవుని యందు నిలిచి ఉండలేదంట ఆ దాసుడు. దేవుని మాట యందు నిలిచి ఉండలేదంట ఆ దాసుడు. బయట పారవేయబడతాడు, ఉమ్మివేయబడతాడు, అగ్నిలో కాల్చివేయబడతాడు. కాబట్టి నీ లెక్క నువ్వు రాసి పెట్టుకొని ఉంచుకో. దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ప్రతి వాడు తన లెక్క దేవునికి అప్పచెప్పవలసి ఉన్నది. అది గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని మందిరంకి వచ్చేటప్పుడు ఆ లెక్కను గురించి మనము చెప్పాలి. నా యందు నిలిచి ఉండు, మీ యందు నేను నిలిచి ఉన్నాను. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండు, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. నాకు దూరముగా ఉండి మీరేమియో చేయలేరు. చూడండి, మనము ఈరోజు క్రైస్తవ్యము నిజంగా అదే స్థితిలో ఉంది. దేవునికి వేరుగా ఉండి బ్రతుకుతున్నాము, దేవునికి దూరంగా ఉండి బ్రతుకుతున్నాము. ఆయన దొరికేటటువంటి సమయంలో మనం ఉండడం లేదు. ఆయనకి ఇవ్వవలసినటువంటి సమయం మనం ఇవ్వడం లేదు. ఆయనకి ఇవ్వవలసినటువంటి కృతజ్ఞత ఆయనకు చెల్లించడం లేదు. మనం దూరం అయిపోయాము, ప్రతి విషయంలో దూరం అయిపోయాము. కాబట్టి ఇందు నిమిత్తం ప్రతివాడు తను లెక్క అప్పచెప్పవలసి ఉన్నది అంటున్నాడు. నాకెందుకు మీరు కృతజ్ఞత తెలియజేయకుండా మీరు జీవితకాలము కొనసాగుతున్నారు? ఆయన సన్నిధికి వర్ధల్లో కొలది తీసుకురాకుండా మీరు కొనసాగుతున్నారు. లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబము, ఆ కుటుంబము ఈరోజు సంఘంలో లేదు, దానికి యజమానుడు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. దేవుడు నీకు ఇచ్చినటువంటి పిల్లలు ఈరోజు మందిరంలో నివసించడం లేదు, దానికి నీవు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు, నువ్వు వాక్యం చెప్తున్నావా, పాట పాడుతున్నావా, లేక ప్రార్థన చేస్తున్నావా, లేక ఇంకేమైనా గొప్ప ధన్యత దేవుడు నీకు ఇచ్చాడా, వాటిని సంఘం కొరకు ఎందుకు ప్రార్థించట్లేదు, సంఘం కొరకు ఎందుకు కష్టపడట్లేదు? దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతును దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతిదీ దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి తన పని విషయమే దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు పేతురుని అడిగాడు, యోహాన్ని అడిగాడు, అపోస్తలుడైన పౌలుని అడిగాడు, శిష్యులను అడిగాడు. దేని గురించి? వారి లెక్క గురించి. ఆయన ఇచ్చిన పని యొక్క లెక్క అప్పజెప్పవలసిన వారై ఉంది. ఆ బాధ్యత ఆయన ఇచ్చాడు దేవుడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని ఎదుట లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాము. ఇది చాలా ప్రాముఖ్యత. అందుకే దేవుడు అన్నాడు, మీరు బహుగా ఫలించాలి అంటున్నాడు. మీరు బహుగా ఫలించండి. మీ లెక్క అప్పజెప్పి, మీ తలంతులు చెల్లించి మీరు బహుగా ఫలించినట్లయితే పవిత్రులు అవుతారు, పరలోక రాజ్యం మీది అంటున్నాడు దేవుడు. కాబట్టి మీ జీవిత కాలం అంతా ఎన్ని దినములు ఉన్నాయో వాటన్నిటి లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు. ఇది అయ్యగారికో కాదు, ఇంకో మనుషునికి కాదు, మీ భర్తలకనో మీ భార్యలకనో కాదు, దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు. చివరిగా ఇంకొన్ని వాటలు చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనము చూడండి. మీ పైని నాయకులుగా ఉన్నవారు
ఎవరంట మన పైన నాయకులుగా ఉన్నవారు? మీ పైన నాయకులుగా ఉన్నవారు ఎవరు అమ్మా? క్రీస్తు ప్రభు వారు. ఎవరు మీ పైన నాయకులుగా ఉన్నవారు? మొత్తం చదివితే అర్థమైంది. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. చూడండి, మీ పైన ఉన్నటువంటి నాయకులు ఏం చేయాలంట? లెక్క అప్పజెప్పవలసిన వారే ఉన్నారు. చూడండి, దేవుడు సంఘమును కాయుటకు ఒక నాయకులను ఆయన ఏర్పరచుకున్నాడు. ఇది ఈ రోజుది కాదు. పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథములుండి యాజకులను ఎంచుకొని ఆయన నిలబెడుతూ వచ్చాడు. అలాగే మీ పైన నాయకులుగా ఉన్నవారిని దేవుడు ఆయన తనంతకు తాను ఏర్పరచుకొని ఉన్నవాడు. ఆ నాయకుడు ఏం చేయాలంటే లెక్క అప్పచెప్పవలసిన వాడై ఉన్నాడు. ఎవరిని గురించి లెక్క అప్పచెప్పవలసిన? ఆ సొంత విషయాల గురించా? కాదు, సంఘమును గురించి లెక్క అప్పచెప్పవలసిన వాడై ఉన్నాడు. సంఘమును గురించి లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు. ఈరోజు చాలామంది చాలా పెద్ద పెద్ద సంఘాలు ఎన్నో వేల మంది వస్తున్నారు, కానీ వేల మంది వస్తున్నారన్న సంతోషమే, కానీ వాళ్ళందరి విషయమే లెక్క అప్పచెప్పవలసిన వారు ఉన్నారన్న ఆలోచన కొంతమంది వరకు లేదు. అర్థమైందా? ఎక్కువ మంది రావాలన్న తాపత్రయం ఉంది, కానీ వారందరి విషయం లెక్క అప్పచెప్పాలి అన్న బాధ్యత, అన్న స్పష్టత చాలా మందికి లేదు అక్కడ. అయితే మనలో అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏంటంటే మీ పైన ఉన్న సేవకుడికి మరింతగా ఉండాలి. మీ పైన ఉన్న సేవకుడికి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి విషయం లెక్క చెప్పాలి. కాబట్టి ప్రతి విషయమును ప్రతి ఒక్కరిని జాగ్రత్త చేసుకొని ముందుకు సాగుతున్నాం. అది దేవుని వాక్యం. పౌలు చెప్తున్నాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారే ఉన్నారు. ఇప్పుడు నేనే ఉన్నాను, మీ పైన నాయకుడిగా ఉన్నవాడు. నాయకుడు అంటే మరి ఇంకేదో పని అనుకోబాకండి. ఒక అడుగు ఎక్కువ ఉన్నాను అంతే. ఒక అడుగే ఉందో ఇది కూడా ఒక అడిగే ఉంది. ఒక అడుగు పైన నుంచో పెట్టాడు ఏదో కొన్ని మాటలు చెప్పడానికి. ఆత్మీయ విషయంలో అందరం కలిసి ఒకవైపు నడవాలి అన్న విషయంలో ఆ ప్రేమను ఆ మర్యాదను దేవుడు నాలో ఉంచి వాటి యందు నేను విశ్వాసం ఉంచి మిమ్మల్ని నడిపిస్తున్న రీతిగా నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. అందుకే పోగొట్టు కూడా ఇష్టం లేదు. వచ్చిన వారెవరో రాని వారెవరో, ఎందుకు రాలేదు, ఎందుకు వస్తున్నారు, ఎందుకు అయ్యగారికి ఇదేం పని లేదా అని అడుగుతున్నారు అనుకోవచ్చు. కానీ మేమేం చేయాలంట? లెక్క అప్పచెప్పవలసిన వారే ఉన్నారు. నేను ఎలాగ లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నానో మీ జీవితంలో బట్టి మీరు అలాగే లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు. కాబట్టి మీ ఆత్మలను కాయుచున్నారు. మీ సేవకుడు ఏంటంట? మీ సేవకుడు, మీరు చక్కగా ప్రేమతో అయ్యగారు అని పిలుచుకునేవాడు, మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల, ఒకవేళ వారు ఆ దుఃఖముతో ఆ పని చేస్తే అది మీకు సంతోషం కాదంట. అదే రాశాడు చూడండి, వారు దుఃఖంతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము. మీకు నిష్ప్రయోజనము. మా పక్షమున ఎవరున్నాడంటే దేవుడు ఉన్నాడు. సేవకుల పక్షమున ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. మమ్మల్ని ఏమన్నా అంటే ఆయన ఊరుకోడంట. మాలాంటి వాళ్ళని ఏమన్నా అంటే ఆయన ఊరుకోడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. చూడండి, ఇది కూడా దేవుడు గద్దిస్తూ ప్రేమతో తెలియజేస్తున్నటువంటి మాట. నీ పైన నాయకునిగా ఉన్నవానికి నువ్వు ఎలా ఉండాలంట? లోబడి ఉండాలి. లోబడి ఉండాలి. చూడండి, నాయకునిగా ఉన్నాడు దేవుడు సమూయేలును ప్రవక్తగా నియమించినప్పుడు సౌలైనటువంటి రాజు కూడా ఆ ప్రవక్త మాట వినవలసిందే. ఎందుకంటే దేవుడు ఎంచుకున్నటువంటి వాడు ప్రవక్త మాట ఖచ్చితంగా వినవలసిందే, రాజైనా. అలాగే సమూయేలు మాట రాజు అయినటువంటి దావీదు విన్నాడు. అలాగే నాతాను మాట కూడా విన్నాడు దావీదు. ఏలియా మాట విన్నాడు, మోషే మాటలు విన్నారు. ఎంతటి రాజైనా సరే ఆ ప్రవక్తల మాట వినవలసిందే. అట్లాగా ఆ సేవకుని యొక్క మాట, దేవుడు నిలబెట్టిన ఆ సేవకుని మాట రాజు అయినా ప్రధానులైనా సరే ఆయన మాట చొప్పున జరిగించాలి. కాబట్టి మీ పైన ఉన్న నాయకునికి
కాయచున్నారు, ఆత్మలను కాయచున్నారు కనుక వారు దుఃఖంతో కాక సంతోషముతో ఆనందంతో చేయనట్లు వారి మాట విని మీరు లోబడి ఉండుడి. లోబడి ఉండటం వలన నీ నాయకునికి నువ్వు లోబడి ఉండటం వలన నువ్వు దేవుణ్ణి మహింపరచిన వాడవై అవుతావు. ఏదో మా గొప్ప విషయం కాదు, మా గొప్ప విషయం కానే కాదు. దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు అంటే మా ధన్యత కాదు, అది దేవుడు ఇచ్చిన ఒక బహుమానం అంతే. ఎంత గొప్ప బహుమానం అయినప్పటికీ దానికి లెక్క అప్పచెప్పవలసిన వాడనై నేనున్నాను. మీకంటే ఒక పదంతులు లెక్క అప్పచెప్పవలసిన వాడనై నేనున్నాను. మీకంటే పదంతులు శిక్షాపాత్రుడకు సిద్ధముగా ఉండవలసిన వాడనై నేనున్నాను. అర్థమైందా? కాబట్టి మీ నాయకునికి వారి మాట విని వారికి లోబడి ఉండుడి అని దేవుడు చెప్తున్నటువంటి వాక్యము మీలో బలంగా ఉండాలి. ఎందుకంటే ఆయన నాయకుని మాట వింటే ఆయన నడిపించినటువంటి చోటులోకి, ఆయన నడిపిస్తున్న విధానమును బట్టి మీరు నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు. ఆ మార్గంలో మీరు నడవాలి, ఆ మార్గంలో మీరు నడవాలి. అలాగే తిమోతిలో కూడా ఏమంటున్నాడు, నీ పైన ఉన్న నాయకుడు ఎట్లా ఉన్నాడో పరిశీలించి జాగ్రత్తగా గమనించుకోండి అంటున్నాడు కూడా. కాబట్టి మీరేం చేయాలి, మీ నాయకుడు మీ దేవుడు నిలబెట్టిన ఆ నాయకుని యందు మీరు ఎలాగా ఆ నాయకుడు నడుస్తున్నాడు, ఎలాగ వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఎలాగ బ్రతుకుతున్నాడో జీవిస్తున్నాడు, దానిని బట్టి మీ విశ్వాసం నమ్మకం ఉంచి ఇక ఆయన బోధ యందు నిలకడగా ఉండి మీరు నడవాలి. లేదు మీకు నచ్చలేదు, బోధ నచ్చలేదు, నాయకత్వం నచ్చలేదు, ఆయన జీవితం నచ్చలేదు, సరిగ్గా లేడు అనుకుంటున్నారు, మీ నాయకుడిని జాగ్రత్తగా ఎంచుకునే బాధ్యత మీదే. ఎలా చూసుకోవాలో, ఎలాగ వెళ్ళాలన్న బాధ్యత మీరు ఆలోచన చేయాలి. ఎలా నడవాలి అన్న బాధ్యత మీకే ఉండాలి. ఈ జ్ఞానము ఇది దేవుడు ఇస్తున్న జ్ఞానము, దేవుడు ఇస్తానన్న జ్ఞానం ఇదే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే ప్రతివాడు తనకు తాను లెక్క అప్పచెప్పవలసి వాడై ఉన్నాడు. ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ లెక్క, నేను దేవునికి నా లెక్క ఏం అప్పచెప్పాలి, మంచున్నా చెడున్న ప్రతిదీ లెక్క అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్పి మంచి దాసుడుగా ఆయన ఎదుట నీవు ఉండాలి. వారం ఉంది, ఈ వారంలో చిన్నగా తెలియని అపరాధం, శనివారం సిద్ధపాటు దినములోనే నువ్వు లెక్క అప్పచెప్పవలసిన వాడవై ఉన్నావు. నీ లెక్క ఈ వారం అంతా ఉండవలసినటువంటి నీ లెక్క నువ్వు దేవునికి తెలియపరచవలసిన వాడవై నువ్వు ఉన్నావు. ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు. మనందరం కూడా ప్రతిదినము, ప్రతిరోజు, ప్రతి వారము దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామని చెప్తూ వాక్య విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాము.